శక్తి స్వరూపిణి జగజ్జనని దుర్గామాత. ప్రతి కాలంలో ప్రతి యుగంలో ధర్మాన్ని కాపాడడానికి దుష్టశక్తులను సంహరించడానికి అవతరించే తల్లి. ఆమె కథలు వినేవారిలో భక్తిని నింపుతాయి, శక్తిని కలిగిస్తాయి, ధైర్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రతి కథలో ఒక సందేశం, ప్రతి గాథలో ఒక శక్తి ఉంది. భక్తితో వినండి, శక్తితో నిండండి. అమ్మవారి అవతార గాథలలో ప్రముఖమైనది మహిషాసురమర్దిని గాథ. ఈ విశ్వంలో ధర్మం అధర్మం మధ్య ఎప్పుడూ యుద్ధం సాగుతూనే ఉంటుంది. అధర్మం విజృంభించినప్పుడు అమ్మవారు అవతారం తీసుకుని ధర్మాన్ని గెలిపిస్తుంది. పూర్వం రంభాసురుడు అనే రాక్షసుడు అసాధారణ రూపంలో గల మహిషితో సంయోగం జరపడం వల్ల మహిషాసురుడు అనే అర్ధ రాక్షసుడు అర్ధ మహిషి పుడతాడు. మహిషాసురుడు బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నం అయి వరం కోరుకోమనగా రాక్షసులు, దేవతలు, పురుషులు ఎవరి చేతిలో తనకు మరణం సంభవించకూడదని వరం అడిగాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని, ఒక స్త్రీ తప్ప నిన్ను ఎవరూ సంహరించలేరు అని వరం ఇస్తాడు. మహిషాసురుడికి స్త్రీ శక్తి నన్ను ఏం చేస్తుంది అనే ఒక చిన్న చూపు ఉండేది. బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి వర గర్వంతో మహిషాసురుడు స్వర్గం మీద దాడి చేశాడు. దేవతలను హింసించసాగాడు. ఇంద్రుడితో సహా దేవతలందరూ మహిషాసురుడి చేతిలో ఓడిపోయారు. భయంతో స్వర్గం వదిలి పారిపోయాడు. మహిషాసురుడు స్వర్గాధిపతి అయ్యాడు. ఇంద్రాది దేవతలంతా భయంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్ళి వారిని రక్షించమని వేడుకున్నారు. దేవతల విన్నపం విని త్రిమూర్తులు ఆలోచనలో పడ్డారు. మహిషాసురుణ్ణి పురుషులెవరూ సంహరించలేరని వరం కాబట్టి త్రిమూర్తులు ఒకే నిర్ణయానికి వచ్చారు. స్త్రీ రూపంలోనే అంతం జరగాలి. అందుకే మన శక్తులన్నింటినీ కలిపి దివ్యశక్తిని సృష్టిద్దామనుకున్నారు. త్రిమూర్తులు తమ తమ శక్తులను వెలువరించారు. బ్రహ్మ తన సృష్టి శక్తిని, విష్ణు తన పాలనా శక్తిని, శివుడు తన సంహార శక్తిని. ఇలా వారి శక్తులు కలిసి ఒక మహాజ్వాలగా మారింది. ఆ జ్వాల నుంచి ఆదిశక్తి దుర్గాదేవి అవతరించింది. ఆమె సింహాసనంపై కూర్చొని ప్రకాశవంతంగా ఉంది. ఆమె రూపం భువనమంతా కాంతివంతంగా ఉంది. దేవతలందరూ అమ్మవారికి తమ తమ దివ్య ఆయుధాలను సమర్పించారు. విష్ణువు సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వాయుదేవుడు విల్లు బాణాలను, వరుణుడు శంఖాన్ని. ఇలా దేవతలందరి శక్తులు కలిసి దేవి అష్టభుజ దుర్గగా మారింది. మహిషాసురుడు ఆ స్త్రీ రూపాన్ని చూసి ఘోరంగా నవ్వాడు. ఒక స్త్రీ నన్ను సంహరించడమా? ఇది నీకు సాధ్యం కాదు అని దేవికి సవాలు విసిరాడు. దేవి, మహిషాసుర, ధర్మం ముందు అధర్మం నిలవడదు. నీ దురహంకారం ఈ క్షణమే అంతం అవుతుంది అని సమాధానమిచ్చింది. యుద్ధం ప్రారంభమైంది. మహిషాసురుడు ఏనుగు, సింహం, ఎద్దు వంటి వివిధ రూపాలలో అమ్మవారిపైన దాడి చేశాడు. యుద్ధం చాలా భీకరంగా కొనసాగిపోయింది. భూమి కంపించిపోయింది. చివరగా దేవి తన సింహంపై నిలబడి త్రిశూలాన్ని ఎత్తి మహిషాసురుని ఛాతిలో పొడిచింది. భీకరమైనటువంటి అరుపుతో మహిషాసురుడు నీల కొరిగి కూలిపోయాడు. అతని అహంకారం, దుర్మార్గం నశించింది. ఆ క్షణమే ధర్మానికి విజయం లభించింది. ఆ క్షణం దేవతలందరూ సంతోషంతో జయ జయ ధ్యానాలు చేశారు. జయ జయ హే మహిషాసుర మర్దిని అంటూ స్తోత్రాలు పాడారు. దేవి వారిపై కరుణ చూపించి, మీరు ఎప్పటికీ ధర్మాన్ని ఆచరించండి, లోకంలో శాంతి వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించింది. ఈ కథ మనకు ఏం చెబుతోందంటే, అధర్మం ఎంత శక్తివంతమైనదైనా ధర్మం ముందు నిలబడలేదు. స్త్రీ శక్తి అనేది అసమానమైనది. కష్ట సమయంలో ఏకమై ప్రార్థిస్తే దైవకృప తప్పకుండా లభిస్తుంది. శ్రీమాత్రే నమః.